నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.